ఇంటికి పైప్‌లైన్స్ ఏ విధంగా ఉండాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. నేను మీ సంతోష్ కుమార్. అందరికీ నమస్కారం. అయితే ఒక స్థలానికి గానీ, ఒక ఇంటికి గానీ పైప్‌లైన్స్ అంటే అది అవుట్‌లెట్ గానీ, ఇన్‌లెట్ గానీ ఏ విధంగా ఉండాలి అనేది చూస్తే మనకు టాయిలెట్స్ ఎక్కడైతే వస్తున్నాయో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆహ్, ఇదొక కాంపౌండ్ వాల్ అయితే రోడ్ ఫేసింగ్ ఇలా ఉంది అనుకుందాం. ఇక్కడ టాయిలెట్ ఉంది. ఈ విధి అనుకుందాం ఊరికే. ఇక్కడ ఒక టాయిలెట్ ఉంది. ఇక్కడ ఒక టాయిలెట్ ఉంది. ఇక్కడ ఒక టాయిలెట్ ఉంది. జనరల్‌గా ఊరికే అనుకుందాం. ఇప్పుడు టాయిలెట్ వాటర్ ఏ విధంగా అవుట్‌లెట్ కావాలి అని చూస్తే, ఇది టాయిలెట్ వాటర్ అనేది అందరూ ఇట్లా అంటే జనరల్‌గా ఇట్లా వెళ్లి క్లాక్ వైస్‌గా వెళ్ళాలి ఔట్ అని అంటున్నారు. కానీ అది కుదరదు గదా! ఇప్పుడు ఇక్కడ నుంచి అటు వెళ్ళాలంటే కాని పని గదా! సో, ఇవి ఈ విధంగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ కిచెన్ గూడా ఉంటుంది. ఇక్కడ కిచెన్ ప్లాట్‌ఫార్మ్ ఈ విధంగా ఉంటుంది కాబట్టి, ఇలా తీసుకోవచ్చు. ఇట్లా తీసుకొని ఈ విధంగా అనేది అవుట్‌లెట్ చేయవచ్చు. దానికి నో అబ్జెక్షన్. ఈ కిచెన్ వాటర్ గలుస్తుంది. ఈ వాటర్ గలుస్తుంది. ఇక్కడ ఏ ఇబ్బంది ఉండదు. మనకు డోర్ ముందు రాకుండా ఉంటుంది. పైప్‌లైన్స్ ఈ విధంగా తీసుకోవడం అనేది బెస్ట్. కానీ మనం ఇక్కడ ఒక విషయం మనం ఏం గమనించాలి అనుకుంటే, ఇక్కడ మ్యాన్ హోల్స్ పెడతా ఉంటారు. ఈ ప్లేస్‌లో మ్యాన్ హోల్స్ చిన్న చిన్న మ్యాన్ హోల్స్ అనేది పెట్టకుండా ఉండడం చాలా మంచిది. ఒకవేళ ఖచ్చితంగా కావాలి అనుకుంటే, ఇక్కడ నుంచి మన ఇంటిని బట్టి ఉంటుంది. ఆ క్యాలిక్యులేషన్ బట్టి మినిమమ్ ఒక 4, 5 ఫీట్ తర్వాత పెట్టుకోవచ్చు. ఇక్కడ గూడా ఒక 4, 5 ఫీట్ తర్వాత పెట్టుకోవచ్చు. ఇంకా స్థలాన్ని బట్టి, మీ ఇంటి కొలతలు బట్టి అది డిసైడ్ అవుతుంది. ఎక్కడి వరకు పెట్టుకోవచ్చు అనేది. ఈ ఏరియాలో మామూలుగా చిన్నది, మరీ డెప్త్ లేకుండా చిన్నది పెట్టుకోవాలి అనుకుంటే ఒక 4, 5 ఫీట్ తర్వాత కావాలంటే పెట్టుకోవచ్చు. ఎందుకంటే టోటల్‌గా పైప్ లైనే రన్ జేయాలి అంటే స్ట్రక్ అవుతది. అది ఫ్యూచర్‌లో చాలా అది కనబడతది. అందు గురించే చెప్తున్నాను. ఒకవేళ మీరు తీసుకుంటా అంటే టోటల్ పైప్‌లైన్ తీసుకున్నా చాలా బెస్టే. ఓకే. కానీ ఫ్యూచర్‌లో చాలా అది ఇంపాసిబుల్. మనం గోడలల్లకెళ్ళి తీసుకోవాలి అంటే రేపొద్దున మొత్తం ఫుల్ జామ్ అయిపోతది. అప్పుడు పైప్‌లైన్ పడగొడతారా? లేక ఇల్లే గోడలు పలగొడతారా? అర్థం చేసుకోవాలి మనం ఈ పాయింట్ అనేది. మెయిన్‌గా ఒక పైప్‌లైన్ రన్ చేయాలి అనుకుంటే కింది నుండి ఇంటికి టచ్ గాకుండా ఒక 2, 3 ఫీటో, 1 ఫీటో డిస్టెన్స్ నుంచి తీసుకొని ఈ కార్నర్‌లో ఎట్లాంటి పరిస్థితిలో మ్యాన్ హోల్ లేకుండా చేసుకొని, ఈ డిస్టెన్స్ మనకెంతైతే వస్తుందో, ఆ డిస్టెన్స్ ప్రకారంగా ఒక 4, 5 ఫీటా, 6 ఫీటా లేకుంటే 2 ఫీటా దాని తర్వాత మ్యాన్ హోల్స్ ఇచ్చుకొని ఇట్లా రన్ జేసుకోవచ్చు. దీనికి నో అబ్జెక్షన్. గమనించండి. ఈ విధంగా వెళ్ళినప్పుడు ఎక్కువ పైప్స్ కూడా పట్టవు. ఏమీ ఉండదు డిస్టర్బెన్స్. కానీ మనం ఈ రౌండ్‌గా తీసుకొని వెళ్ళాలి అంటే ఇది కాని పని. అంటే జామ్ అవుతది. కాని పని అంటే ఏం లేదు. జామ్ అవుతది. పైప్ లైన్‌లో ఏమన్నా ఫ్యూచర్‌లో చాలా ఇబ్బందవుతది. సో, ఈ విధంగా తీసుకుంటే గూడా ఎలాంటి దోషం అనేది ఏమి ఉండదు. మెయిన్‌గా మనకు గుంటలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది అన్నమాట. ఆ విధంగా చూసుకొని చేసుకుంటే చాలా మంచిది. ఈ పైప్‌లైన్ సంబంధించిన వీడియో అనేది మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. ఇంకా మీరు దీనికి సంబంధించిన డౌట్స్ ఏమన్నా క్లారిఫికేషన్ కావాలి అనుకుంటే నాకు వాట్సాప్‌లో కానీ, లేదా మీరు కామెంట్ రూపంలో తెలియజేసిన దానికి సంబంధించిన వీడియోనైనా చేస్తాను. లేదంటే క్లారిఫికేషన్ అయినా మీకివ్వడం జరుగుతుంది. మీరింకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో లేదంటే వాట్సాప్‌లో తెలియజేయండి. ఇది మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నాను. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్. ఇలాగే నాకు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారు అని నేను భావిస్తున్నాను. నేను మీ సంతోష్ కుమార్. థాంక్ యూ.